మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు అగర్వాల్ హత్య కేసు చిక్కుముడి వీడింది. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడని తేలింది. భర్త సచినే ఆమెను హత్య చేసినట్లు హైదరాబాద్ ఉప్పల్ పోలీసులు నిర్ధారించారు. నిందితుడు సచిన్ ను అరెస్టు చేశారు. రీతు మరణం పైన విచారణ చేయడం జరిగింది. విచారణలో అతని వాంగ్మూలాన్ని బట్టి అతనే రీతును చంపేశాడు. అతను ఆమె మొహంపై పిల్లో పెట్టి అదమడం వలన ఊపిరాడక ఆమె చనిపోయింది. వీళ్ళిద్దరికి కూడా గత కొద్ది రోజుల నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి చిన్న చిన్న వాటి మీద. తర్వాత వరకట్నం కావాలి అని చెప్పేసి ఇతను ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ బంధువులు ఏదైతే ఆరోపిస్తున్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇతనికి ఏంటంటే ఈమెని మ్యారేజ్ అయిన తర్వాత ఇతనికి ఆమె మీద కొంచెం అనుమానం అనేది పెంచుకున్నాడు. తర్వాత ఈమెను జాబ్ చేయడం కూడా అతనికి ఇష్టం లేదు. జాబ్ కూడా అందుకని అదే దాంట్లో ఘర్షణ పడి ఆమె ఇతని కోసం అనే చెప్పి ఆమె రిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డబ్బు కావాలని చెప్పి మనం వేధిస్తున్నా అని చెప్పి బంధువుల వాళ్ళ ఆరోపణ.